పిసినుగొట్టువాడు ఎలా ఉంటాడంటే వాడు కూడా తినడు, కడుపార అన్నంబు గుడువలేడు. కాస్త అన్నం మిగిలితే రేపటికి దందా, రేపటికి వీడు ఉంటాడని వీడు ఆశ. అలా ఉంటాట పిసినుగొట్టువాడు. పై మీద చక్కని బట్ట గప్పగలేడు, అదను నా కాసైన వదలలేడు. కనీసం వస్త్రధారణైనా మనం హాయిగా మన జమీందారీ స్థాయికి తగినట్టుగా ఉండాలి. శుభ్రమైన పంచ, శుభ్రమైన లాల్చి, శుభ్రమైన కండువ హాయిగా వేసేసి ఉన్న హారాలేవో పెట్టుకుని ఎప్పటికప్పుడు భార్యకి నవమన్మధుళ్ళ కనపడాలి. అంతే లెక్క. ఏదో మాసిపోయిన లుంగి వేసుకుని జబ్బల్లేని బనీని వేసుకుని అది కూడా ఇక్కడో చినుగు వేసుకుని కూర్చుంటే పెళ్ళాం కూడా ప్రేమించాలి. భగవంతుడిచ్చిన యోగాన్ని వినియోగించుకోవాలి. అన్నం మనమేనా కడుపు నిండా తినాలి కదా. అయిపోతుంది అంటే ఏం తింటావు ఇక్కడ? డబ్బు అన్నది ఎందుకంటే ఎప్పుడు రెండే, దానము భోగము. నువ్వు శుభ్రంగా అనుభవించు, ఇతరులకు దానం చేయ, లేకపోతే మూడోది ఉంది నాశనం, అది వస్తుంది. అటు ఇటు కాకుండా పోతుంది. అందుకని ఎవరికి బెచ్చం పట్టడు, తను కనీసం పైన చక్కని బట్టైనా కప్పుకోడు ఇక్కడ.